హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. ఈరోజు మనం రొయ్యలకు మసాలా గ్రేవీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని ఉడకబెట్టుకోవాలి, పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత అవి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికాక చూడండి ఎలా ఉన్నాయో. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఆడుకోవాలి ఫ్రెండ్స్. టమాటో కూడా పేస్ట్ ఆడుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసి కరివేపాకు, మనం ఆడించి పెట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని కాసేపు మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు చూడండి ఫ్రెండ్స్. తర్వాత టమాటా పేస్ట్ని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసి మొత్తం పేస్ట్ అంతా మగ్గేంత వరకు మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచేయాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా మగ్గింది. అందులో కొంచెం కారం వేయాలి ఫ్రెండ్స్. కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం పెట్టుకున్న నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని కొంచెం గ్రేవీ ఉంటుందని